హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మిను వ్లాగ్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో జస్ట్ ఈ వీడియో లైక్ 2 to 3 minutes ఉండబోతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ డిఫరెంట్ థింగ్ చూపించబోతున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బాయిలర్. సో నౌడేస్ వాటర్ హీట్ చేయాలంటే గ్యాస్ మీద పెట్టడము లేదా కాయిల్ హీటర్స్ బకెట్లో పెట్టడం అది చేస్తూ ఉంటాం కదా. అండ్ ఈవెన్ గీజర్స్ వాడుతున్నాము. సో ఇవన్నీ అయితే వాడుతున్నాము. ఇది చాలా తక్కువ మంది ఇళ్ళలో ఉండొచ్చు. అండ్ ఐ డోంట్ నో ఈ మధ్యకాలంలో ఎవరైనా వాడుతున్నారో లేదో. మేమైతే వాడుతున్నాము అండ్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్లో వాడతారు కూడా. మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది ఎలా పనిచేస్తుందని నేను ఇప్పుడు చెప్తాను. సింపుల్ టెక్నాలజీ. ఇక్కడ చార్కోల్ కానీ కోల్ కానీ వేసి ఫైర్ వేస్తాం. చాలా తక్కువ క్వాంటిటీ అండ్ చాలా వాటర్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ట్యాప్ త్రూ బయటికి తీసేస్తాం. హీటర్ బదులు విలేజెస్లో ఇది యూస్ చేస్తారు. చాలా ఎనర్జీ ఎఫిషియెంట్. కొంచెం చార్కోల్ యూస్ చేస్తే చాలు. చాలా అంటే చాలా వాటర్ బాయిల్ అవుతాయి. సో డాడీ ఇలా రీఫిల్ చేస్తున్నారు. ఆ ట్యాప్ త్రూ వాటర్ బయటికి తీసేస్తాం. సో ఇది ట్యాప్ త్రూ తీసిన వాటర్. చాలా చాలా హాట్ వాటర్. సో ఇది బ్రాస్ కదా, ఇది బ్రాస్తో చేసింది. ఇక్కడి నుంచి లోపల చార్కోల్ కానీ కోల్ కానీ వుడ్ కానీ వేస్తాము. అది బర్న్ చేస్తాము. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ కావాలి. అది బర్న్ అయినప్పుడు దీంట్లో 20 liters ఆఫ్ వాటర్ పడుతుంది. ఆ వాటర్ని అది బాయిల్ చేస్తుంది. సో బాయిల్ అయిన వాటర్ ఇక్కడ నుంచి మనం బకెట్లో తీసేసుకోవచ్చు. అండ్ బకెట్లో తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది కదా. సో దీన్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి దీంట్లో వాటర్ పోసుకుంటాం. వాటర్ హీట్ అయిందా లేదా అనేది ఇది ఓపెన్ చేసి చూస్తాము. మీకు కనిపిస్తూ ఉండొచ్చు, పొగలైతే వస్తుంది. సింపుల్ మెకానిజం అది. అండ్ అక్కడ నుంచి వేసిన కోల్ కానీ వుడ్ కానీ ఈ కింద ఈ హ్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ హ్యాండిల్ లిఫ్ట్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ బర్న్ట్ అవుట్ అయిన ట్రాష్ అంతా దిలబడుతుంది. సింపుల్ మెకానిజం. చాలా అంటే చాలా తక్కువ వుడ్ కానీ కోల్ కానీ కావాలి. అండ్ ఒక్కసారి ఇది 20 liters ఆఫ్ వాటర్ బాయిల్ చేస్తుంది. సో కొంచెం వుడ్ కానీ చార్కోల్ కానీ వేస్తే ఈజీగా ఒక 50 to 60 liters ఆఫ్ వాటర్ అయితే బాయిల్ అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇలాంటి థింగ్స్ ఐ డోంట్ నో వై ఈ మధ్యకాలంలో యూస్ చేయట్లేదు. అండ్ దీని నుంచి వచ్చే స్మోక్ కూడా చాలా తక్కువ. అండ్ అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఎందుకు అంటే మనం ఓన్లీ వుడ్డే కదా వాడేది. సో వుడ్ బర్న్ చేస్తే ఏం కాదు. ప్లాస్టిక్ బర్న్ చేస్తే కనుక ఏదైనా లైక్ పొల్యూషన్ లాంటిది అనొచ్చు. బట్ జస్ట్ వుడ్ వేస్తున్నాం, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీ ఇంట్లో ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడైనా చూసింటే కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే స్టిల్ దీన్ని వాడుతున్నాము. అండ్ ఇప్పటికైతే ఇంట్లో అందరం స్నానం చేసాము. స్టిల్ ఇంకా వాటర్ బాయిల్ అవుతుంది. దీంట్లో నుంచి వుడ్ ఆర్ చార్కోల్ ఇంకా తీయలేదు. ఐ డోంట్ నో మీకు ఇప్పుడు కనిపిస్తుందో లేదో, బర్న్ అయితే అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. యాజ్ ఐ సెడ్, మీ ఇంట్లో కనుక ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే let us know. And thanks a lot for watching this video.